ఆడవాళ్ళ కష్టం తెలుసుకోవడానికి నేను ఈ మధ్య కొన్ని ప్రయోగాలు చేస్తున్నాను. ఇంట్లో కూర్చొని సొంతకూరలు చేయి, సొంత రొట్టెలు చేయి, టీ పెట్టు, కాఫీ పెట్టు, నాకు సాంబార్ చేయి, చపాతి చేయి అని చెప్పడం చాలా సులభం. అందుకని వీళ్ళు ఏం చేశారంటే ఈరోజు నన్ను మాతో పాటు నువ్వు కూడా కూర్చోవాలి అంటే వాళ్ళు సొంత రొట్టెలు అట్లా చేసేస్తుంటే, పూరీలు అట్లా చేస్తుంటే నేను దేవేసి రొట్టి అనమాట. చాలా కష్టంగా ఉంది. వంటగదిలో వండటం అనేది చాలా కష్టం. ఆడవాళ్ళ కష్టాన్ని ఇప్పుడు కామెడీ ఏంటంటే ఇప్పుడు ఇన్ని మాటలు చెప్తున్నారు కదా, ఈ వీడియో ముందే పద్మం ఒక కప్పు కాఫీ కలుపు అన్నాడు. అంటాం అంత అలవాటు అయింది కదా మనకి, చేయించుకోవడం అలవాటు, మనం చేయటం అలవాట్లేదు. కాబట్టి వాళ్ళ కష్టం ఏముంది, ఆడవాళ్ళు ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కష్టం అని అంటున్నారు. కాబట్టి నేను ఈరోజు ఈ ప్రయోగం చేస్తున్నా. నేనంటే ఖాళీగా ఉన్నాను, పని గెలిపించుకొని చేస్తున్నా. ఇప్పుడు సొంతబూరెలు చేయడం అయిపోయింది ఈ ప్రాసెస్. ఆ ఎక్స్పీరియన్స్ చెప్పు. సొంతబూరెలు చేసావుగా, కూర్చుని ఒక నీ అనుభవం చెప్పు నాన్న. కాలు తీతలుగా ఉండి ఒళ్ళంతా మంటలుగా ఉంది, నాలుగు గారిపోతుంది, తపనగా ఉంది, చెమటలు గారిపోతున్నాయి. గారిపోయి ఉంటాయి కదా. మావిడికి కష్టమైందని నాకు ఈరోజు అర్థమైపోయింది అనమాట. ఒకటి 34 సంవత్సరాల పెళ్ళి అయితే ఇవాళ పెళ్లి కాడ సొంతబూరెలు చేయడానికి కూర్చున్నారు. కాకపోతే ఈ బజారు పోయి పిండి పెట్టుకున్నాడని నేను కూడా చాలా బాధగా పడ్డా. 4 రైస్ మిల్లులు కొన్నిసార్లు కొన్ని బజార్లో కరెంట్ లేక, కొన్నిసార్లు వాళ్ళ మిషన్ పాడి అట తిరిగి లాస్ట్ ఫైనల్ అయితే అంత కష్టపడి కిడ్నీ పెట్టుకొచ్చా. కానీ ఆ కష్టం కానీ ఈ కష్టం చాలా పెద్ద కష్టం అనమాట. ఎన్ని సొంతబూరెలు వచ్చాయి మొత్తం? 50 బూరెలు వచ్చినాయండి. 50 బూరెలు వచ్చినాయి. ఇంకా 1.5 కేజీ పిండి చేసాము చేసాం అనమాట. బయట అయితే 20కి 3 బూరెలు ఇస్తున్నారు. అది మామూలు నూనె, మనది గానుగ నూనెతో చేసిన బూరెలు ఇంకా రేట్ ఎక్కువ. ఒరిజినల్ గా గానుగ నూనెతో చేసాం. అయితే ఒకటి 10 రూపాయలు అన్న. ఇది 10 రూపాయలు పడింది. సొంతబూరెలు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. అట్లా మాటలు ఎందుకు చెప్తా, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇదిగో సొంత రొట్టె చేస్తున్నానమ్మా. సొంత రొట్టె ఇదిగో పిండి, దానికి కావాల్సిన పచ్చిమిరపకాయలు. ఎన్ని అంటే మనం తినేంత కారం తక్కువ తినే తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ తినే ఎక్కువ వేసుకోవచ్చు. ముందు ఈ మిరపకాయలు మెత్తగా మిక్సీ పట్టుకొచ్చుకుందాం, కొంచెం ఉప్పు వేసుకొని. అంటే దాంట్లో వేసే పని లేకుండా దీంట్లో వేయడానికి. ఈ మిరపకాయలు మెత్తగా పట్టుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు వేసి మెత్తగా, అంటే కచ్చా పచ్చగా చూపిస్తాను నేను. ముందు ఈ మిరపకాయలు మిక్సీ పెట్టి దాంట్లో ఉల్లిపాయలు వేసి కచ్చా పచ్చగా పట్టాలి. అంటే మనకి కాన్ రావాలి ఉల్లిపాయ ముక్కలు. అవును. అరికాలు మంటలుగా ఉండి కాసేపు కొనుక్కుంటానంటే ఇది కొనుక్కునే వీటిల్లో ఎంత కష్టంగా ఉందంటే ఇది తినాలని కోరిక కన్నా కూడా ఇది చేసేది చాలా కష్టంగా ఉంది. 100 రూపాయలు ఇచ్చి బజార్లో కొనుక్కొచ్చుకుంటే సరిపోయేదానికి ఇప్పుడు ఇంట్లో ఎంత ఖర్చు పెట్టాడంటే 100 ఎందుకు 50 రూపాయలు చాలు మనకి. 350 రూపాయలు ఖర్చు పెట్టాడండి మొత్తానికి దీనికి సంబంధించి. 300. ఇలా ఉల్లిపాయలు కొంచెం తొక్కలు ఉంటేనే బాగుంటుంది. స్మెల్ తెస్తే ఉంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు గుజ్జుని పేస్ట్ పేస్ట్ అయినా అదే సొంతపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే రొట్టె కొంచెం కారంగా బాగుంటుంది. నిజంగా ఈ ఘాటు బాగా వస్తుంది. నూరుంటే ఇప్పుడే సొంతబూరెలు తిన్నాక తీయగా కారంగా తినాలనిపిస్తుంది అనమాట. అంత పెద్ద జగ్గు పెట్టుకోకపోతే చిన్న గ్లాస్ పెట్టుకోవచ్చుగా, అదేం ఎత్తలేకపోతుంది. చాలా జాగ్రత్త కలుపుకోవాలి. కొద్దిగా నీళ్ళు ఎక్కువ వేయండి, ఇంకా రొట్టె పనికిరాదు, రొట్టె రాదు, వేస్ట్. మనకు అర్థమైంది. నీళ్ళు కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి. కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి పిండి. రొట్టె చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. అప్పుడే రొట్టె క్వాలిటీకి వస్తుంది. ఇంత కష్టపడి చేసుకొని తినబోయేటప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎవరైనా చేసి పెడితే తినేది బాగుంటుంది. దాంట్లో ఆడవాళ్ళు కష్టపడి పొయ్యికాడ మాకు ఇష్టం కాలేదు అంటుంటే నేను అరుస్తాను అనమాట. ఎందుకు తింటారు మీరు ఇంత కమ్మగా ఉంటాయి. కానీ నేను ఒక పొయ్యికాడ నుంచి లేచి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, ఆడవాళ్ళ కష్టం మగవాళ్ళ కష్టం కానీ చాలా ఎక్కువ. మగవాళ్ళది కూడా కష్టమైంది, బజార్కి వెళ్ళి అన్నీ తీసుకురావడం. అది ఒక రకమైతే ఇది ఒక రకమైన బాధ. కానీ అక్కడ తెచ్చి ఇంటికి వచ్చి రిలాక్స్ అవ్వచ్చు. రిలాక్స్ అయ్యేదానికి అవకాశం ఉంది అనమాట. కొత్త గూగుల్ మనం మంచి దానికి పచ్చిమిర్చి పేస్ట్ వేసి, ఉల్లిపాయలు పచ్చిమిర్చి పేస్ట్ వేసి కలిపితే వస్తుంది. అవును మా చెప్పు. ఇప్పుడు ఉల్లిపాయలు పేస్ట్ వేసి నీళ్ళు ఎన్ని వేసుకోవాలి? నీళ్లు కొంచెం వేసుకుంటూ ముద్ద ఎలా కలుపుకోవాలమ్మా, ఒక్కసారిగా పోసుకోకూడదు నీళ్లు. ఇదిగో నేను ఎట్లా పోసుకుంటున్నాను, మీరు కూడా అలా కొంచెం పోసుకుంటూ కలుపుకోండి బాగా. ఎందుకంటే జోరైతే మళ్ళా రొట్టె రాదు. అసలు పొయ్యి మీద చేసుకుంటేనే బాగుంటుంది. పొయ్యి మీద సొంత రొట్టె బాగా వస్తుంది, గ్యాస్ పొయ్యి కన్నా కూడా. కాలు చేంజ్ చేస్తారంటే పొయ్యి అంచుమ్మడిగా పెడతారు. అప్పుడు ఏంటంటే ఆ సక్కిగా బాగా ఒక రకమైన గోల్డ్ కలర్ రంగు వస్తుంది, తింటుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది కూడా బాగానే ఉంటుంది. కాకపోతే మనకి ఇంకా అంత అవకాశం లేదు కాబట్టి సొంత రొట్టెలు చెప్పాను కదా, మటన్ పులుసు
మా వారు నాటుకోడి పులుసులోకి మా నాటుకోడి కూర చేస్తావు సాయంత్రం తెచ్చుకోమని చేస్తాను. తెచ్చుకుంది నిజం నాటుకోడి పులుసులోకి తింటే ఉండదు సాగరంగా. కలర్ ఇస్తున్నావు కానీ నాన్నకి చికెన్ తెచ్చుకోయా. వద్దులేమ్మా నాకు ఇప్పుడు కలిసి మీ అమ్మాయి ఆడ చేసేది బాబు. నీళ్ళు వేసి కొంచెం ఎంతసేపు చూస్తున్నారు కదా ఎన్ని నీళ్ళు కొంచెం గుమ్మరి చేసిండు. అమ్మ అంత పెద్ద జగ్గు పెడితే మరి గుమ్మరించక. ఎక్స్ట్రా కావాలి ఎక్స్ట్రా కావాలి. అయినా కొంచెం పట్ట ఏమైందంటే ఒక అరగంట నానబెట్టుకున్నాం అనుకో పీల్ చేస్తుంది. జొన్న రొట్టి చేయడం కన్నా సొంత రొట్టి చేయడం కూడా కష్టమే. సొంత రొట్టి టేస్ట్ బాగుంటుంది జొన్న రొట్టి కన్నా. మా నాన్న తెచ్చుకుంటే మొన్న తినే పనిలోనే ఉన్నాడు సొద్ద సొంత రొట్టెలు. రొట్టి నాకు బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. నేను పావు రొట్టె తినాలంటే అల్లాడిపోతా. అట్లాంటిది మా నాన్న ఒక రొట్టెలే తెచ్చుకుని 1, 2 తింటానే ఉంటాడు. ఈ రొట్టెలు తెచ్చుకున్నప్పుడు మా చేతినారా మా చేసి గుర్తుకొస్తారు మా నాన్న వాళ్ళ అమ్మ నాన్న. ఎందుకంటే చిన్నప్పుడు సొంత రొట్టెలు ఎవరో ఇంట్లో మటన్ అన్నా సొంత రొట్టె చేపిస్తారు అన్నమాట మా చేతినాయన. 20 మందికి చేసేవాళ్ళు ఆడవాళ్ళు, 3-4 ఉండేవాళ్ళు ఆడవాళ్ళు. కానీ అప్పుడు వంట చేయడమే ఈజీ నాన్న. హాయిగా పొయ్యి దగ్గర అలా పని చేసుకునేవాళ్ళు అనమాట. కట్ల పొయ్యి దగ్గర కింద కూర్చొని పొయ్యి చుట్టూ కూర్చుంటారు. 22 మంది మేము సభ్యులు మొత్తం. ఉమ్మడి కుటుంబం. ఏం చేస్తాడంటే మా దాదా ఇంకా సొద్ద రొట్టెలు అయితేనేమో చికెన్ చారు వేసుకొని తింటాడు. బెల్లం రొట్టెలు అనుకో రోట్లు వేసుకొని దంచుకొని నెయ్యి వేసుకొని ముద్ద చేసుకొని తింటాడు. ఈ వట్టి పప్పు నేను కూడా పప్పు నెయ్యి వేసుకొని కూడా తింటారు. చూపి ఎలా కలుపుకున్నావు చూపిస్తా. ఇదిగో ఎక్కడ తెరపు లేకుండా ఇలా నున్నంగా చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. నేను కాసేపు నిద్రపోయేస్తా, కాసేపు రిలాక్స్ చేస్తాను. వాళ్ళు పీతలు అయ్యా ఒక్క రోజుకేనా పొయ్యి కాడ కూర్చుందా? నాకు ఈ రొట్టెలు వద్దు, ఇక నేను అడగను నా జీవితంలో. నాకు వద్దు. నాకు వద్దు, నేను అడగలేను. పాప బుద్ధి తక్కువ అడిగే ఎంత పరిస్థితి వస్తాను మరి దేవుడా. నువ్వు పడుకో ఆ పిండి నానేదాకా మళ్ళా లేవాలి పాపం. కాలు తీతలమ్మా. నేను మిరపకాయలు పెట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేసాను కదా, తర్వాత మళ్ళీ పేస్ట్ వేసినప్పుడు కొంచెం ఉప్పు వేసాను కదా, అది కరెక్ట్గా సరిపోయింది. ఉప్పు అంటే మనం చూసుకొని ఇంకా ఎప్పుడైనా కలుపుకోవచ్చు. ఇలా ముద్ద చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇంకా రొట్టె ఒక 10 నిమిషాలకి రొట్టె చేసుకున్నాం. ఈ రొట్టెలు పూర్తిగా వీళ్ళు మొదలు పెట్టబోయేసరికి నాకున్నటువంటి ఉత్సాహం మూడు మొత్తం పోయిందన్నమాట. ఇంట్రెస్ట్ చచ్చిపోయింది పూర్తిగా. సొంత రొట్టెల మీద ఉన్నటువంటి కోరిక చచ్చిపోయింది. ఎందుకంటే నేను నేర్చుకొచ్చుకునే తిండి సొంత రొట్టెల కోసం, వీళ్ళు చేసింది సొంత బూరెలు చేసుకున్నారు ముందు. ఇది సొంత రొట్టె అయితే ఖర్చు చాలా తక్కువ అయింది. బూరెలు చేసుకొని ఖర్చు పెంచేశారు వీళ్ళు, నూనె అది నువ్వు ఇంకా నాన్న వదిలితే చెప్తా ఉంటారు కానీ ప్రాసెస్ చెప్పమా. ఇప్పుడు ఇదిగో కొంచెం ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్నదాన్ని కొంచెం నీళ్ళు తేమ చేసుకొని ఇలా ముద్ద చేసుకోవాలి. అంటే మోయినమైన ముద్ద చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇది ఒక పళ్ళెం ఇలా ఒక పళ్ళెం బోర్లించుకోవాలి. ఏదైనా క్లాత్ మెత్తటి క్లాత్ కాటన్ క్లాత్ తీసుకొని పిండుకొని శుభ్రంగా నీళ్ళని పిండేసుకొని ఇప్పుడు ముద్దని ఇలా వేసుకోవాలి. పెట్టుకుని అరిచేది అంతా నీళ్ళు తగలాల. ఇట్లా అరిచేది మొత్తం నీళ్ళు తగ్గించుకొని ఇలా నిదానంగా నెరుముకుంటూ రావాలి. నాన్నకి అదుగుతాడు. ఏంది మీ నాన్న అంతేది ఒకటి చేయించుమా. ఇట్లా నాన్న మనం కుంటూ ఇట్లా చేసుకోవాలి. ఇట్లా చేసుకున్న తర్వాత ఇప్పుడు మన క్లాత్ వల్ల ఇదిగో మంట పెట్టావా? పెట్టాలి. చేస్తా. ఇదిగో ఇట్లా నేరిలు వచ్చింది కదా, ఇట్లా పగలకుండా ఉండాలంటే ఇట్లా ఇట్లా అద్దుకోవాలి. ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు రాదు చూడండి, ఇప్పుడు నీట్గా వస్తుంది. చుట్టూ తిప్పుకుంటూ మనకు కావాల్సినట్టు చేసుకోవాలి. అంటే పతలా కావాలంటే పతలా చేసుకోవచ్చు, మందం కావాలంటే మందం చేసుకోవచ్చు. మందంగా చేసుకుంటే కాలు పచ్చిగా ఉంటాయి. అయ్యా వీడియో చేసిన సేపు మటన్ పులుసు, చికెన్ కూర, నాటుకోడి కూర, నాటుకోడి కూర, మటన్ పులుసు. ఆ పాట ఒకటి పాడుకున్నాను, నాటుకోడి కూర. ఆ పాట కూడా రావట్లేదు నోట్లో ఉండి. సరే కానీ ఈ వీడియో చూసారనుకో బయట బండి పెట్టుకోమంటాను నేను కామెంట్లో కింద. నా పని అయిపోయింది, అందుకే మీకు చూపించాలి. అదిగో 50 సొంతపూర్లు చేశారు, మా ముగ్గురు పని అయిపోయింది. ఒక 5-10 రొట్టెలు 5 రొట్టెలు 6 రొట్టెలు అవుతాయి చేశాక అయిపోయింది మా పని. నిజంగా బయట వంటలు చేసే హోటల్స్ నట్టు వాళ్ళు నమస్కారం. నిజంగా వంట ఓపిక.
పొయ్యి కాడ చేసే వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఇప్పుడు అమ్మే వాళ్ళు కూడా చేస్తారంటే వాళ్ళు ఓపిక అమ్మ, నిజంగా చెప్తున్నా కదా. అదే మరి డబ్బుల వరకు వస్తున్నాయి వాళ్ళ కష్టానికి. చేసే వాళ్ళకి వరకు ఏమైనా రావు, హోటల్ పెట్టుకుంటే ఆదాయం అంటే హోటల్ నడిపే వాళ్ళు కాదు, హోటల్ వాళ్ళ చేతులతో వాళ్ళే స్వయాన అన్ని చేసుకొని అమ్ముతారు చూడు, వాళ్ళు గ్రేట్. మాస్టర్లు అంటే ఇప్పుడు మీ భార్య భర్తలు చేసి అమ్ముతారు చూడు నాన్న, వాళ్ళు ఇంకా పనులను పెట్టుకోకుండా. చూసారు కదండి, ఇదిగో ఇలా సర్దుకోవాలి మొత్తం సద్రంగా, అంటే ఎక్కడ ఎటు తగ్గులు లేకుండా మందం రాకుండా అంతా నీట్గా సర్దుకున్నాం కదా. పెనం కాలిన తర్వాత పెనం మీద వేసేసుకోవడమే. పెనం కాలిందో లేదో చూడాలండి. ఎందుకు ఇది సరిపోద్ది. ఇప్పుడు పెనం కాలిపోయింది. కాలిపోయిందా? కాలింది. పెనం కాలిన తర్వాత మనం ఇలా జాగ్రత్తగా చేతిలోకి తీసుకోవాలి. దీన్ని తీసుకొని గుడ్డ వేసినప్పుడు గ్యాస్ పక్కగా రాకుండా చూసుకోండి మంట. అది అంటుకోదు, ఇబ్బంది ఏం లేదు. తడిది కాబట్టి, ఇది తడిగా ఉంటుంది కాబట్టి అంటుకోదు. కాలింది పెను మంట నాకు తిక్కరేగిందంట. ఆ పాట ఉందా నాన్న? అలా దిగ్గు 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 నాగా, అది అత్తకి అమ్మాయి మన సినిమా సాంగ్ ఒకటి ఉంది. స్వచ్ఛ రొట్టె చాలా టేస్ట్గా ఉంటుంది, నూనె లేకుండా చేసేది బాగుంటుంది, ఖర్చు తక్కువ. అలా అద్దుకోవాలా? అంటే పైన ఎండిపోయినట్టు వస్తుంది కాబట్టి ఎండిపోయినట్టు వస్తేనే అద్దుకోవాలా, తడిపడతో, లేకపోతే అవసరం లేదు. దీనికి ఏమి నూనె ఏమి యూజ్ చేయవు కాబట్టి చాలా మంచిది అన్నమాట. కొంచెం మన పూర్వం రోజుల్లో ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఈ స్వచ్ఛ రొట్టెలు ఈ మూటలో పెట్టుకోపోయారు సర్దుపడతావు పడి. ఎందుకంటే ఈ చెడిపో. మనం కూడా తిరుపతి వెళ్ళేటప్పుడు కట్టగలుగుదాం. 10-15 రోజుల్లో చెడిపో స్వచ్ఛ రొట్టె. ఏమ్మా తిరుపతి వెళ్ళి తీసుకెళ్దామా? చేస్తానమ్మా. ఇట్లాంటి ఆ రోజులు సర్ది కట్టుకుని తీసుకెళ్ళేవాళ్ళు. సర్దే అన్నం మధ్యలో తినే దారిలో. నాన్న ఇప్పుడు తిరుపతి వెళ్ళే 2 రోజుల ముందు చేస్తావు నువ్వు. తిరుపతి వెళ్ళేలోపే నాన్న తినేస్తాడు. ఇప్పుడు చూసారా పైన ఎండిపోయినట్టు వచ్చింది. అది రాకుండా ఉండాలంటే అంటే ఇట్లా తడిగుంట అద్దుకున్నారనుకో రొట్టె బాగుంటుంది. ఇప్పుడు మనం రొట్టె తిప్పేసుకోవాలి. చాలా టైం పట్టింది, గ్యాస్ ఎక్కువ ఖర్చు అవుతుంది. కట్టి పొలాలపై అయితే బాగా బెస్ట్. సింగరాకొండ వెళ్ళినప్పుడు చేసుకోండి. అయితే అదే మీ అమ్మ అక్కడ అసలు ఏమైనా కూడా చేయదు, మళ్ళీ వండికి వేస్తుంది. ఇక్కడ పిండి పట్టుకుని తీసుకెళ్ళి పొయ్యి మీద చేసుకొచ్చుకోమా, గ్యాస్ ఖర్చు మిగిలింది. నాన్న తిరుపతి వెళ్ళినప్పుడు చేస్తావు నాన్న, నువ్వు తిరుపతి వెళ్ళదా కూర్చుతావు అడ్డు రొట్టెలు. అది తిరుగుతా ఒకటి, ఇటు తిరుగుతా ఒకటి. నిజమే, నవి లేకుంటే ఈ రుచి వస్తుంది. దవడ ఆడించిన మొదలు పెట్టాను రాగదు. చూడండి మా అమ్మ సొద రొట్టెలు చేస్తుంది. మా కిచెన్ చూడండి ఒకసారి. నువ్వేం చేస్తావంటే తిప్పేస్తూ ఉండి ఈ లోపల నేను చేస్తూ ఉంటా. ఇరిగిపోకుండా దీనికి ఇక్కడ నీకు దీనికి తొప్పలు చేసేటట్టున్నా. అటు గాలింది, అటు గాలిలా ఇట్లా తీసుకుంటుండాలి. ఏంటి ఇట్లా అంచులెమ్మడి కావాలంటే ఇది ఇట్లా ఒక్కటి చేసి వచ్చేసే నేను తీస్తా. కానీ ఇది చేయడం చిన్న పని కాదు, సొంత రొట్టె చేయాలంటే. స్వచ్ఛ రొట్టె తినేటప్పుడు పంటి కింద కమ్మంగా ఉంటాయి, చేసేటప్పుడు మాత్రం గట్టిగా కాల్చుకుంటేనే బాగుంటుంది. మెత్తగా ఒక్కోసారి మెత్తగా తినాలనిపిస్తే ఒక్కసారి 2 రకాల అలాగే దీనికి అర్థం అవసరంగా లేకపోతే మాడిద్ది అనమాట, రంగు పడిద్ది. చూడండి ఎంత టైం పడుతుందో ఇది కాలటానికి. చూడండి తమ్ముళ్ళకి ఫోటో తీస్తా అట్లనే. నానా ఇక్కడ చూడుమా, నాన్న నువ్వు కూడా చూడు. అట్లా పట్టుకుని చూడు నాన్న, చూడు మా అమ్మ చూడుమా, పట్టుకొని గంటితో పట్టుకొని చూడు. తమ్ముళ్ళ కోసం ఎన్ని కష్టాలు. చూడు చూడు ఇటు నువ్వు చూడుమా, నోరెంత తెరుస్తానా ఇది చూడు. ఇంకా చాలే, చూసారా లైవ్లోనే తమ్నేల్ తీసేసామన్నమాట, ఫోటో ఒకటి అదే పెట్టేసుకో. కాలిందామా? అటేం చేస్తావు అంటే ఇదిగో అంచమ్మడి కావాలంటే ఇట్లా ఇట్లా తిప్పుకుంటా ఉండాలా. ఇట్లా
అది కాలేదు కాలే లోపల మీ నాన్న కనీసం పొయ్యి మీద ఈ ప్లేట్లో కన్నా రాలే. టేస్ట్ బాగుంది. కొంచెం మిరపకాయలు పేస్ట్ వేసి పచ్చిమిర్చి ఆనియన్ పేస్ట్ వేసాక టేస్ట్ బాగా కారంగా. అటు నుంచి కాలిద్ది. ఒక రొట్టె కాలేదు కదా సేపు పెట్టింది. ఇంకా వాళ్ళు 25 రూపాయలు అమ్మేది. కాబట్టి పొయ్యి మీద కాబట్టి త్వరగా అయింది. పెద్ద పెన్ మాది రెండు చేస్తారు ఒక పెన్ మీద. ఒకటేనా? పొయ్యి మీద కింద కూర్చొని చేస్తాను కొంచెం కష్టం. చూసారే నేను కానీ వాళ్ళు ఎంతో కష్టపడితేనే ఎంత తీసుకున్నా ఎంత తీసుకున్నా వాళ్ళ కష్టం అంటా మనం వాళ్ళ కష్టం. ఇప్పుడు మనకి ఎంత టైం పెట్టింది పొయ్యి కాడ చేస్తే అర్థం. అందుకని వాళ్ళు అంతా తీసుకుంటే ఎంత తీసుకుంటే మనం అనకూడదు. నచ్చితే తెచ్చుకో. వాళ్ళ కష్టానికే తీసుకుంటున్నారు. ఎంతో కష్టపడితే కానీ కాదు. సాధన ఎంత కష్టమో తెలిసిన. కాలేదు కొంచెం అటు పక్క పెట్టు. నీ ముందే అటు పక్క పెట్టు. అటు ఉంచుకో. ఇప్పుడు తీసేస్తాం. ఇట్లా రొట్టె గట్టి పెట్టిన తర్వాత తీసుకోవాలన్నమాట. అలా వేడిగానే తింటా ఉండాలి మా నాన్నలాగా. చేతికి గాజు అట్లా పెట్టి స్వచ్ఛ రేట్లు చేయడం కూడా చాలా కష్టమే. ఈ ఒక రాగాన్ని కావటం లేదు. అందుకని 2 పెనాలు పెట్టాము. నేనే సలహా ఇచ్చా. ఒక రాగాన్ని కావటం లేదు. బాగా కాలపోతే టేస్ట్ ఉంటుంది అనమాట. అంటే సగం కాలిన తర్వాత యువతల పెను మీద మిగతా అది కూడా కాల్చుకుంటే ఏమైతే నిదానం కాలితే ఫస్ట్ దీని మీద కాలాక ఇంకోటి సాదేసేలోపు మిగతా సగం కాలింది అందులో వేసేస్తున్నాం. చాలా లేట్. ఇట్లా బ్రౌన్ కలర్ రావాలన్నమాట రొట్టె. అదే నిందా నుండి తిప్పుతానే ఉన్నావా దాన్ని? చెప్పబట్టి నీకు ఆ కలర్ వచ్చింది. అదేనమ్మా అది హార్ట్ నాన్న. అందులో హార్ట్ షేప్ వచ్చింది నాన్న. లవ్ షేప్ వచ్చింది. రొట్టె బాగా కాలినట్టు అనమాట. ఇప్పుడు నీ కాలిద్ది చెయ్యి. ఉంచులు ఆపోయి మీద నువ్వు చెయ్యమ్మా. ముగ్గురం కష్టపడుతున్నామండి. ఇప్పటిదాకా నేను చేశాను. వీడియో తీయమంటే లేచి వీడియో రికార్డ్ చేస్తున్నా. ముగ్గురం కలిసి చేస్తున్నామండి. ఇప్పటిదాకా నేను కూడా కూర్చొని తిప్పేశాను. ఇంకా మా నాన్న వీడియో తీయమంటే లేచి వీడియో తీస్తున్నాను. మళ్ళీ మీరు కామెంట్లు పెడతారు కదా వాళ్ళిద్దరు కష్టపడుతుంటే నువ్వేం చేస్తున్నావు అని. ముగ్గురం చేసుకుంటున్నాం కలిసి. ఈ కష్టాన్ని మీకు కూడా చూపించాలి కదా. ఈ కలర్ రావాలి రొట్టె. ఆ కలర్ వస్తే బాగా కాలే టేస్ట్ ఉంటుంది. రొట్టెలు చేయడం సాధారణమే కాదు. రొట్టెలు తిప్పేయడం కష్టమే. వీడియో తీయడం కష్టమే. ఎంత కష్టపడితే కానీ మనకి ఇది తయారు కాదు. ఇప్పుడు దాకా మా అమ్మాయి పోయి కాడ కూర్చొని తిప్పేసింది. కానీ వీడియో తీయమనేసరికి లేసి వీడియో కూడా తీస్తుంది. ఒక విషయం ఏంటంటే మాకు పని లేదు అంటారు కాబట్టి పని లేదు కాబట్టి ఈ పని కల్పించుకుంటున్నాను. నిజంగా ఈ పూట నాకైతే బాగాలేదు. కానీ మా అమ్మ వీళ్ళు పిలిచినప్పుడు వస్తున్నాను, రికార్డ్ చేస్తున్నాను, హెల్ప్ చేస్తున్నాను. మా అమ్మకు కూడా బాగాలేదు కానీ మా నాన్న అడిగారని వంటలు చేస్తుంది. మా నాన్నకు కూడా బాగాలేదు కానీ మా నాన్న తినాలనిపించుకొని బజార్కి పని కట్టుకుని వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట. ఇవన్నీ తెచ్చుకొని వచ్చి ఈ పని పెట్టుకున్నా. డబల్ పని అయింది. రెండోసారి ఈ పని పుట్లో పెట్టుకొని ఇంక నేను అది కమ్మగా డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటే పోయేదానికి 100 రూపాయలు తెచ్చుకో. ఏమైంది? 100 రూపాయలు 4 రొట్టెలు వస్తాయి. ఏదైనా ఇంట్లో చేయించుకోవాలని. ఏంటంటే శుభ్రంగా చెరుగు రావాలి. చెరగరావు అందువల్ల ఇసుక తగిలింది. మనం ఏదైనా శుభ్రంగా చెరుకుని పిండి తెచ్చుకొస్తాం కదా. రొట్టెలు చేసే కార్యక్రమం అయితే అయిపోయింది. మొత్తం 9 రొట్టెలు అయినాయి. బూరెలు వచ్చి ఒక 50 అయినాయి. ఈరోజు 1.5 కేజీ పిండి పట్టుకొస్తే 50 సొజ్జ బూరెలు 9 రొట్టెలు అయినాయి. సొజ్జ రొట్టెలు మొత్తం సరుకు వచ్చేసి 500 రూపాయల సరుకు అయింది. ఖర్చు 400 అయింది. అంటే మనం నూనె నూనె వాడాం కాబట్టి లేకపోతే అంత ఖర్చు కాదు. అంటే నువ్వు ఎంత ఖర్చు అయిందని చెప్తున్నావు? మొత్తానికి 400 ఖర్చు అయింది ఇంచుమించుగా. మనకి ఇంట్లో చేసుకునేది కాబట్టి మంచి నూనెతోనే చేసుకోవాలి. క్వాలిటీ సరిగ్గా అనమాట. పామాయిల్ అయితే రాత్రి తెచ్చిన చాలా రోజులు గడ్డగట్టిపోయింది. ఎందుకులే దాన్ని చూపించడం. గడ్డగట్టిపోయింది అనమాట. ఇప్పుడు కరిగింది. ఏమైందిలే. అదేగా ఇష్టంగా తెచ్చుకుంది. లేదు నూనెకి ఉండే తేడా అది. ఇదే నూనె గడ్డగట్టడం సమస్య కాదు. ఇదైనా గడ్డగట్టిద్ది నూనె. శనగ నూనె గడ్డగట్టదు. కావాలంటే మనం ఫ్రిడ్జ్ లో పెడతా. సరే అయితే ఇది ఇవాళ వీడియో నానా. పట్టుకో కూర్చొని పట్టుకో చెప్తా. కూర్చొని పట్టుకో. అమ్మాయి తమ్ముడు తీస్తుంది ఫోటో తీసాక ఇందాక.
మీరు అంటున్నారు కదా కష్టపడలేదు, అందుకని ఈరోజు కష్టపడ్డాను. పైగా హెల్దీ ఫుడ్ తినమని కూడా హెల్దీ చెప్తున్నాను. ఫుడ్ తినమని చెప్తాను కాబట్టి హెల్దీగా ఇంట్లో చేసుకుంది గానుగ నూనెతో చేసుకున్న బూరెలు, సొజ్జ రొట్టె, నూనె లేకుండా చేసే సొజ్జ రొట్టె. మీరు ఇలాంటి మంచి వీడియోలు కావాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. హెల్దీ మా ముగ్గురు కష్టానికి ఒక చిన్న లైక్, హైప్ అండ్ కమెంట్ మంచిగా ఎంకరేజ్ చేయడానికి. ఇంతకు మించి మేము ఎక్స్పెక్ట్ చేయము, ఎందుకంటే మంచిగా మాట్లాడే 4 మాటలు చాలు, బాధ పెట్టి ఒక చిన్న మాట కన్నా. అది ఖాళీగా ఉండకుండా ఏదో పని చేస్తున్నాం అనమాట.